అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకునే వాళ్ళకి ప్రాపర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను. ఎస్పెషల్గా జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, మనం గుడులలో ప్రసాదాలు పంచిపెట్టాలనుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా లార్జ్ క్వాంటిటీలో పులిహోర చేయాలి అనుకుంటే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. మీకు నేను చెప్పే కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. రుచి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఈ కొలతలతో మీరు పులిహోర చేస్తే సుమారుగా 2 నుంచి 2.5 కిలోల వరకు పులిహోర ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటే కూడా నేను చెప్పే కొలతల్ని డబల్ ఆర్ ట్రిపుల్ చేసుకోండి. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా కమ్మగా రుచిగా ఉండే ఈ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం ముందుగా రైస్ని కుక్ చేసుకోవాలి. నేను ఈ రైస్ని కుక్కర్లోనే కుక్ చేసుకుంటున్నాను. కుక్కర్లో ఎలా కుక్ చేసుకోవాలో చెబుతున్నాను. 3 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. మొత్తానికి రైస్ని పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 350 గ్రాముల దాకా చింతపండుని 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకొని ఇలా చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకోవడం కోసం అడుగున గిన్నె పెట్టి పైన ఇలా చిల్లులో ఉన్న గిన్నె పెట్టుకోవాలి. గుజ్జును పిక్కలు లేకుండా శుభ్రంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒక కడాయిలోకి చింతపండు గుజ్జుని ఎత్తి తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ దాకా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి. 5 వరకు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకోండి. కడాయి స్టవ్ మీద పెట్టుకొని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. గరిటెతో కలుపుతూ అడుగు పట్టకుండా 10 నుంచి 15 నిమిషాల వరకు చిన్న మంట మీద సన్నటి సెగతో అయినా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని చూద్దామండి. అన్నం అనేది ఇలా పొడపొడలాడుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇందులో 2 స్పూన్ల పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. చేతితో కానీ గరిటెతో కానీ కలుపుతూ అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసుకోవడం వలన అన్నం చేతికి అంటకుండా ముద్దలు కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుంటూ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు గరిటె ఉపయోగించడం కన్నా కూడా చేతిని యూజ్ చేస్తూ కలిపితే పులిహోర అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఈ అన్నానికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. 1/2 కప్పు దాకా పచ్చి శనగపప్పు, 1/2 కప్పు ఆవాలు, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు. వీటిని దోరగా నిదానంగా సన్నటి సెగ మీద వేయించుకోండి. 5 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 2 కప్పుల కరివేపాకు, ఈ తాలింపుని మనం చింతపండు కలుపుకున్న రైస్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అనుకుంటే పచ్చి ఆవపిండి ఉంటుంది కదండి, పైపైన కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి ట్రై చేయండి.
మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి రుచులను సబ్స్క్రైబ్ చేసుకోండి.